నిజం చెప్పాలంటే నాకు ఒకప్పుడు గోల్డ్ ఎలా కొనాలో కూడా తెలీదు. బీఎస్ఏ హాల్‌మార్క్ అంటే ఏంటి? నెట్ వెయిట్ అంటే ఏంటి? అసలు స్టోన్ వెయిట్ అంటే ఏంటి? అసలేం తెలీదు. వెళ్ళామా, గోల్డ్ కొనుక్కున్నామా అనేసి మాత్రమే తెలుసు. అట్లే నా పెళ్ళప్పుడు 2019లో ఇట్లా గోల్డ్ కొనుక్కున్నామనమాట. సో, అప్పుడు నాకు తెలియకుండా ఏదేదో కొన్నాను. తర్వాత రీసెంట్‌గా నేను ప్యూరిటీ చెక్ చేయించుకోవాలనేసి రెండిటికి వెళ్ళాననమాట. సో, అప్పుడు వాళ్ళు చెక్ చేసినప్పుడు ఏం చెప్పారంటే దీంట్లో 916 అని ఉంది. బట్ బీఎస్ఏ హాల్‌మార్క్ అనేది లేదు. మీకు ప్యూరిటీ కరెక్ట్‌గా కావాలంటే దీన్ని మెల్ట్ చేసి చెప్పాలి అన్నారు. అప్పుడే నాకు కొంచెం ఫీల్ అయ్యాను. అంటే అప్పట్లోనే బీఎస్ఏ హాల్‌మార్క్ అనేది ఉండింది. బట్ ఈ జ్యువెలరీకి అనేది లేదనమాట. కొంచెం బాధపడ్డాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్నీ తెలుసుకున్నాననమాట. తర్వాత ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా గోల్డ్ షాప్‌కి అన్నీ చూసుకొని క్లారిటీగా తీసుకుంటున్నాను. సో, మీరు కూడా ఎవరు గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ హాల్ మార్క్ కానీ ఇలాంటివన్నీ చూసుకొని నెట్ వెయిట్ ఎంత అనేది కంపల్సరీగా చూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. సో, ఎవరు మోసపోకూడదు అనేసి మాత్రమే చెప్తున్నాననమాట. స్టోన్ వెయిట్ ముఖ్యంగా స్టోన్ వెయిట్ చూసుకోండి. స్టోన్ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటేనే కొనుక్కోండి. లేకపోతే ప్యూర్ అంతా గోల్డ్ ఉండేదే కొనుక్కోండి. మంచి డిజైను అలాంటివి చూసుకొని. ఇదే అనమాట నేను చెప్పాలనుకుంటున్నది.